కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. కులం తక్కువని యువకుడిని చంపేసింది ఆ కుటుంబం. అసలు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది? ప్రస్తుతం ఈ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో దీనికి సంబంధించిన నెదర్ అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ ఆర్టీవీ. కులం తక్కువని యువకుడిని చంపేసింది ఆ కుటుంబం. అదే యువకుడి భౌతిక కాయాన్ని పెళ్లాడింది ఆ ప్రియురాలు. ఆ యువకుడి భౌతిక కాయంతోనే తాళి కట్టించుకుంది ఆ మహిళ, ఆ యువతి. మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ దారుణం జరిగింది. జునాగంజ్కు చెందిన యువతి యువకులు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ రోజు రోజుకి పెరుగుతూనే వచ్చింది. 3 ఏళ్ల పాటు వాళ్ళు ప్రేమించుకున్నారట. కులాలు వేరు కావడంతో పెళ్లికి ఒప్పుకోలేదు ఆ కుటుంబం, మరి ముఖ్యంగా యువతి కుటుంబం. ప్రేమ పెళ్లికి కూతురు సిద్ధం కావడంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. ఆ తండ్రే కాదు, ఆ యువతి సోదరుడు కూడా తట్టుకోలేకపోయారు. కూతురి ముందే యువకుడి ప్రాణాలు తీసేశారు అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్న క్రమం. ఆ యువకుడి భౌతిక కాయాన్ని ఆ యువతి పెళ్లాడింది. మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. ఆ యువకుడి భౌతిక కాయాన్ని ఆ యువతి పెళ్లాడింది. యువకుడి భౌతిక కాయంతోనే తాళి కట్టించుకుంది యువతి. తన ప్రియుడి రక్తాన్ని సింధూరంగా ధరించింది. తన ప్రియుడు చనిపోయి గెలిచాడని చెప్పి ఆ యువతి ప్రస్తుతం కన్నీరు మున్నీరవుతోంది. ఘటనపై ఇన్ఫాక్ట్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ విజువల్ మీరు చూడొచ్చు. కన్నీరు మునీరుగా విలపిస్తోంది ఆ యువతి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ కుటుంబం ప్రస్తుతం ఇక్కడ అమ్మాయి మాట్లాడింది. ఒకసారి అమ్మాయి ఏం మాట్లాడిందో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అమ్మాయి మాట్లాడింది ఏమంటో చూద్దాం. काल सायंकाळी मिलिंद नगर इतवारा येथे 3 वर्षापासून सक्षम टाटेच आणि माझं प्रेम संबंध होते. माझ्या घरच्यांना ते मंजूर नव्हते. त्यासाठी त्यांनी त्याचा असा घात केला. कुणी काल कुणी त्याच्यावर माझे वडील गजानन मामेडवार आणि माझे 2 भाऊ हिमेश मामेडवार आणि साहिल मामेडवार. 3 वर्षापासून सक्षम टाटेच आणि माझं प्रेम संबंध होते. माझ्या घरच्यांना ते मंजूर नव्हते. त्यासाठी त्यांनी त्याचा असा घात केला. काल कुणी त्याच्यावर माझे वडील गजानन मामेडवार आणि माझे 2 भाऊ हिमेश मामेडवार आणि साहिल मामेडवार. 3 वर्षापासून सक्षम टाटेच आणि माझं प्रेम संबंध होते. माझ्या घरच्यांना ते मंजूर नव्हते. त्यासाठी त्यांनी त्याचा असा घात केला. రైట్, అది ఆ యువతి చెబుతోంది. ఆ యువత ఒకటే చెప్పడం జరుగుతోంది, నా ప్రేమ గెలిచింది, నా ప్రేమికుడు గెలిచాడు అంటూ కూడా యువతి చెప్పుకొచ్చిన క్రమం. సో దాంతోపాటు ఇంకా ఏమనేది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ నేపథ్యంలోని ఆ యువతి మాట్లాడుకుంటూ వచ్చింది. ఆ యువకుడి మృతి ప్రస్తుతం ఆమెను తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీ ఇద్దరం దాదాపు 3 ఏళ్ల పాటు ప్రేమించుకున్నాం. మా కుటుంబాలకు కూడా తెలుసు మా గురించి. అయితే ఆ అబ్బాయిది నిమ్న కులం తక్కువ అని చెప్పి మా కుటుంబం ఒప్పుకోలేదు. ఇదే విషయానికి సంబంధించి మా కుటుంబంతో మాట్లాడాడు. అయితే మా కుటుంబం ఒక ప్రతిపాదన అతని గడి ముందు వచ్చింది. అదేంటంటే కనుక నువ్వు కనుక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే, యువతను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు కంప్లీట్గా నీ మతాన్ని మార్చుకోవాలి, హిందూయిజాన్ని తీసుకోవాలి అనేది ఆ కుటుంబం అతగాడి ముందు ఉంచిన ప్రపోజల్ అంట. ఆ మాట అంటుంది ఎవరో కాదు, సదరు యువతి ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడడం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ తను కన్వర్ట్ అవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు, తన కోసం కన్వర్ట్ అవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు అంటూ కూడా ఆ యువతి చెప్పుకొచ్చింది. అయితే ఇంకొక కీలకమైన వ్యాఖ్య చేయడం జరిగింది అమ్మాయి. ఎప్పుడైతే తను సిద్ధపడ్డాడో, బట్ అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా అదును చూస్తుంది అతగాన్ని చంపేయడానికి అని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది. ఉదయం మాట్లాడడం, ఆ తర్వాత
వాళ్ళ కుటుంబీకుల్ని లేకపోతే వాళ్ళ బంధువుల్ని దిగబడ్డానికి ఆ అబ్బాయి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి చచ్చిపోయిన విషయం కూడా నాకు తెలియదు. ఎప్పుడైతే మరుసటి రోజు పేపర్లలో ఈ వార్త వచ్చిందో ఎవరో ఒక వ్యక్తి వచ్చి నాకు చెప్పారు, సక్షం ఇక లేడు, సక్షం చచ్చిపోయాడని చెప్పి. అప్పుడు వెంటనే నా సోదరులను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారా ఉదయం. తీసుకెళ్ళి సక్షంకు వ్యతిరేకంగా కేసు పెట్టాలనుకున్నారు. దానికి నేను ఒప్పుకోలేదు. అయితే అక్కడున్న పోలీసులు నా సోదరులతో మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, ఆ అత్తగారిని ఫ్యాబ్రికేటింగ్ కేసెస్ కాదు, వాడిని ఎందుకు నువ్వు చంపవనే అర్థం వచ్చేలా వాళ్ళు మాట్లాడాలంటూ కూడా యువతి చెప్పుకొచ్చింది. అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కదా, ఈ పరువు హత్యల గురించి మాట్లాడుకునే క్రమంలో నీకు దమ్ము ఉంటే, నీకు సత్తా ఉంటే నువ్వు ముందాన్ని చంపిరా అని చెప్పి డైలాగులు వింటూ ఉంటాం కదా. సో ఇటువంటి కాన్వర్సేషన్ పోలీస్ స్టేషన్లో కూడా జరిగిందని చెప్పి సదరు యువతి చెప్పుకొచ్చింది. దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు వాళ్ళ సోదరుడు, మరి ముఖ్యంగా చిన్న తమ్ముడు అనుకుంటా, ఆ అమ్మాయి చెప్పిన మాటల ప్రకారం చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఒక ప్రతిష్టగా తీసుకున్నాడు దాన్ని. ప్రతిష్ట కూడా దాన్ని ఏదో అంటూ ఉంటాం కదా, చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఏదో తన పరువుకి సంబంధించింది అన్నట్టుగా అదే అర్థం వచ్చేలా, దాదాపుగా అటువంటి అర్థం వచ్చేలా దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. వెళ్ళి చంపేశాడంటూ కూడా ఆ కుటుంబం చంపేసిందని చెప్పి ప్రస్తుతం ఆ యువతి రోధిస్తోంది. అతగాడికి లేడని తెలిసిన తర్వాత కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న విశ్వాస్ మీరు చూడడం జరుగుతోంది. మహారాష్ట్రలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. అక్కడికి వెళ్ళి అతగాడి రక్తాన్ని సింధూరంగా దిద్దుకుంది అంటూ కూడా అక్కడ మాట్లాడుకుంటున్న క్రమం మీరు దృశ్యాలు చూడొచ్చు. అతగాడి భౌతికాయం దగ్గర ఆ భౌతికాయాన్ని మేము చూపించలేకపోతున్నాం. ప్రస్తుతం ఆ అమ్మాయి కూర్చుంది అతగాడి భౌతిక కాయం దగ్గరే, బోరున విలిపిస్తోంది. ఎటువంటి చావైతే నా ప్రియుడు, ఎటువంటి చావైతే నా ప్రియుడిని ఎలాగైతే చంపారు, నా కుటుంబాన్ని కూడా అలాగే చంపాలి, నా తండ్రిని, నా సోదరుని కూడా అలాగే చంపాలి అని చెప్పి ప్రస్తుతం ఆ యువతి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ కుటుంబానికి అతి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వార్త, ఈ కథనం ఇటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక కుటుంబం ఇంతటి దారుణానికి పాల్పడుతుందా? పెళ్ళి ఇష్టం లేకపోతే వాళ్ళకు, ఎందుకంటే మేజర్లు వాళ్ళు, ఇప్పుడు మేజర్లు అనే మాట వినిపిస్తుంది కాబట్టి వాళ్ళ వాళ్ళకి బతికే హక్కు ఉంటుంది. ఇష్టం లేదు అనుకుంటే మీరు దూరంగా ఉంచి, అఫ్కోర్స్ ఈ మాట మీరు ఈజీగా అనేస్తారని చెప్పి, బట్ మీకు మీ అమ్మాయి బతుకు ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యం ప్రాణం. మీ పరువుకి ఒక ప్రాణం బలైపోవడం అనేది మీరు సిగ్గుపడాలి. ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ వాళ్ళు ప్రేమించుకున్నారు, మహా అయితే ఏం చేస్తారు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. చంపేస్తే మీ పగ తీరిపోతుందా? అయిపోతుందా? ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి. లేదు, ఒకవేళ ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, అమ్మాయి కష్టం వస్తే తిరిగి ఇంటికి ప్రయత్నం చేయండి. లేదు, వదిలిపడిన వాళ్ళ కర్మన వాళ్ళు బతుకుతారు. నువ్వు నన్ను కాదని వెళ్ళిపోయావు కదా, నీ బతుకో అని చెప్పి మీకు కూడా ఉంటుంది రైట్, అది కదా, మీ బతకచ్చు. లేదు, మీకు ఇంకా ప్రేమ ఉంటే అమ్మ పెళ్లి చేసుకుంటున్నావు, చేసుకో, రేపు ఉదయం కష్టం ఉంటే మేము ఉన్నాం, మళ్ళీ వచ్చేయి అని చెప్పి ధైర్యం ఇవ్వగలగాలి. నేను కాయిన్కి రెండు వైపులా మాట్లాడుతున్నా. ఒకవైపు మాట్లాడితే ఇంకొకరు ఫీల్ అవ్వచ్చు కాక, కానీ ఇక్కడ దాని ఏమంటాం, సబ్జెక్ట్ కన్ఫైన్ అయినప్పుడు, ఇబ్బంది అనుకున్నప్పుడు కరెక్ట్గా దాన్ని హ్యాండిల్ చేయగలిగితే సమస్య ఏదైనా సాల్వ్ అవుతుంది. సిద్ధాంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంटेंट, व्हिडिओ डिस्क्रिप्शन इज हायली एडवाइज्ड. 3 वर्षापासून सक्षम टाटेचा आणि माझं प्रेम संबंध होते. माझ्या घरच्यांना ते मंजूर नव्हते, त्यासाठी त्यांनी त्याचा असा घात केला. कुणी काल
काल सायंकाळी मिलिंद नगर इतवारा येथे मयत सक्षम गौतम ताटे वय 20 वर्ष राहणार मच्छी मार्केट याला मारहाण करून डोक्यात फरशी व दगड घालून खून करण्यात आला होता. त्यातील आरोपी आम्ही आज अटक केलेत आणि तपास चालू आहे. काल सायंकाळी ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.